హాయ్ అండి, నమస్తే. మనం రాగులతో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకుంటూ ఉంటాం. ఈరోజు పెసరపప్పు కాంబినేషన్తో ఈ రాగులతో చేసిన ఈ దోశ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎండాకాలంలో బాడీకి వేడిని తగ్గించడమే కాకుండా ఐరన్ని కూడా పుష్కలంగా ఇస్తుంది. మరికెందుకు ఆలస్యం, ఈ వీడియోని చివరి దాకా చూసి మీరు ట్రై చేయండి. ఇందులోకి చేసిన ఈ కొబ్బరి చట్నీ సూపర్ టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక కప్పు రాగుల్ని ఒక పెద్ద బౌల్లోకి వేసేసుకొని వీటిని 3 నుంచి 4 సార్లు శుభ్రంగా కడిగి తర్వాత మునిగేంత వరకు నీళ్ళను పోసి వీటిని రాత్రంతా నానబెట్టుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మనం రాత్రి నానబెట్టుకోవాలి. ఈవినింగ్ టైంలో డిన్నర్ కోసం అయితే మార్నింగ్ టైంలో నానబెట్టుకున్నామంటే సరిపోతుంది. మొత్తంగా 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే రాగులు తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు దాకా పెసరపప్పును తీసుకోవాలి. మీరు పెసర్లైనా తీసుకోవచ్చు, లేదా పొట్టున్న పెసరపప్పునైనా తీసేసుకోవచ్చు. అందులోకి 1 స్పూన్ మినపగుళ్ళను వేయండి. మినపగుళ్ళు అనేది పూర్తిగా ఆప్షనల్, కావాలంటే వేసేసుకోవచ్చు, లేదనుకోండి పెసరపప్పు మాత్రమే వేసేసైనా ఈ దోశల్ని తయారు చేసేసుకోవచ్చు. ఇందులోకి 1 స్పూన్ మెంతుల్ని వేసేసుకుని వీటిని కూడా 3 నుంచి 4 సార్లు శుభ్రంగా కడిగి తరువాత మునిగేంత వరకు నీళ్ళను పోసి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత చూపిస్తున్నా చూడండి, పప్పు మనకి చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మరొకసారి శుభ్రంగా కడగాలి. మనం కడిగేటప్పుడు ఎక్కువ రబ్ చేస్తూ కడగండి. అలా కడిగామంటే పైన ఉన్న పొట్టు మొత్తం పోతుంది. మనకి ఈ పొట్టులో కూడా పోషకాలు ఉంటాయి కాబట్టి పొట్టు పోకుండా శుభ్రంగా కడగండి. అలాగే రాగుల్ని కూడా మళ్ళీ 1-2 సార్లు అయితే శుభ్రంగా కడగాలి. రాత్రంతా నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని వంపేసేసుకుంటూ శుభ్రంగా కడిగి తీసేసుకోండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి నానబెట్టి పెట్టుకున్న రాగుల్ని వేసేసుకోవాలి. రాగులు వేసుకునేటప్పుడు పైపైవి తీసుకున్నాం అనుకోండి, ఇసుక ఏమైనా ఉంటే అడుగుకి చేరిపోతుంది. ఇసుక ఏమైనా ఉంది అనే డౌట్గా ఉంటే ఈ చిట్కాని ఫాలో అవ్వండి. ఇలా రాగులంతా మిక్సీ బౌల్లోకి వేసుకున్నాక నానబెట్టుకున్న పెసరపప్పును కూడా ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే తగినంత నీళ్ళని వేసేసుకొని సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు ఎక్కువ వాటర్ వేయకండి. ఇలా కాస్త గట్టిగా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, ఫస్ట్ డే మనం ఇడ్లీలు తయారు చేసేసుకోవచ్చు, నెక్స్ట్ డే దోశను కూడా వేసేసుకోవచ్చు. అందుకని కాస్త తక్కువ వాటర్ వేసుకున్నాం అనుకోండి, పిండి అప్పుడు మనకి గట్టిగా ఉంటుంది, ఇడ్లీలు కూడా తయారు చేసేసుకోవచ్చు అనమాట. ఇలా ఒకే పిండితో 2 రకాల బ్రేక్ఫాస్ట్ని చేసేసుకోవచ్చు. గ్రైండ్ చేసుకున్న పిండిని ఒకసారి కలిపి మూత పెట్టి కొద్దిసేపు పక్కన ఉంచండి. ఆలోపు మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం కొబ్బరి తురుముని, అలాగే అందులోకి 1 స్పూన్ దాకా పుట్నాల పప్పు, తినగలిగే కారణం బట్టి పచ్చిమిర్చిని, కొద్దిగా కొత్తిమీర తరుగు, కొన్ని పుదీనాకుల్ని, రుచికి సరిపడా ఉప్పుని వేసేసి తగినంత వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. చూడండి ఈ విధంగా. ఇలా గ్రైండ్ చేసిన ఈ చట్నీని ఒక బౌల్లో తీసేసుకొని పచ్చి ఉల్లిపాయలు వేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. కావాలంటే మీరు పోపును కూడా పెట్టచ్చు. నేనైతే ఇక్కడ పోపు వేయడం లేదండి, పచ్చి ఉల్లిపాయలతో సర్వ్ చేసుకుంటున్నాను. ఇది అన్ని రకాల దోశల్లోకి చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈలోపు చూడండి, పిండి అనేది మనకి బాగా సెట్ అయిపోయింది. మనం చట్నీ తయారు చేసుకునే లోపు పిండి కూడా కాస్త వాటర్ని అబ్జర్వ్ చేసేసుకొని సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే ఒక చిటికెడు వంట సోడాని కూడా వేసేసుకొని ఇందులోకి తగినంత నీళ్ళని వేసుకుంటూ దోశ పిండికి ఎలా అయితే జారుగా పిండిని కలుపుకుంటామో ఆ విధంగా కలపండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి బ్యాటర్ అనేది. ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనం పెట్టుకొని ఇలా ఉల్లిపాయతో రబ్ చేసామంటే దోశ అనేది పెనంకు అతుక్కోకుండా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక గరిటె పిండిని తీసేసుకొని ఎంత వీలైతే అంత పలుచగా దోశను స్ప్రెడ్ చేయండి. దోశ పిండి అనేది మనం మంచిగా గ్రైండ్ చేసుకున్నామంటే దోశలు చాలా పలుచగా వస్తాయండి. ఈ విధంగా స్ప్రెడ్ చేశాక ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పెనాన్ని అటు ఇటు తిప్పుతూ అన్ని వైపులా దోశ మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలి. పైన కాస్త నెయ్యిని కానీ నూనెని కానీ వేసేసుకున్నారంటే దోశ రుచి చాలా బాగుంటుంది. అలాగే దోశ క్రిస్పీగా అయిపోయాక పైన చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, కొద్దిగా క్యారెట్ తరుగుని, కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకొని దోశను తీసి మనం సర్వ్ చేసేసుకోవడమే. మీరు కావాలంటే ఇలా దోశ పైన క్యారెట్ తురుముని, ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవచ్చు, లేదా ప్లెయిన్గా కూడా దోశను తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం మెత్తటి దోశను తయారు చేసుకుందాం. దీనికోసం దోశ పెనాన్ని క్లీన్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకొని దోశ పిండిని వేసేసుకొని పల్చగా దోశను వేసుకున్నాక మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాలనివ్వాలి. 5 నిమిషాల తర్వాత కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకొని దోశను తీసి సర్వ్ చేసేసుకోవడమే. ఈ దోశలు మెత్తగా వస్తాయి, ఎందుకంటే పైన మనం మూత పెట్టి ఉడికించాం కాబట్టి దోశలు అనేది సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. క్రిస్పీగా కావాలంటే మూత పెట్టుకోకుండా ఫ్రై చేసేసుకోవాలి. మెత్తటి దోశలు కావాలంటే పైన మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ టెక్నిక్ ఫాలో అయ్యారంటే మీరు 2 రకాల దోశలను తయారు చేసేసుకోవచ్చు. ఇక మనం చేసిన ఈ చట్నీతో చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి.